నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా సజావుగా సుఖ సంతోషాలతో సాగిపోతుందని మీరు అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఏపీ పొలిటికల్ కారిడార్స్ లో ఇప్పుడు ఒక పెద్ద నిధుల బాంబ్ పేలింది. ఎప్పుడూ కూటమి ధర్మం కోసం, చంద్రబాబు గౌరవం కోసం నిగ్రహాన్ని ప్రదర్శించే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఒక్కసారిగా ఎందుకు కళ్ళు ఎర్రపడ్డాయి? అసలు ఆ పవర్ఫుల్ నిగ్రహం వెనుక కట్టలు తెంచుకున్న కోపానికి కారణం ఏంటి? ఒక ఆయనేమో కష్టపడి ఢిల్లీ దాకా వెళ్లి నిధులు తెస్తే, ఇంకొక ఆయన వెనక నుంచి గుట్టు చప్పుడుగా ఆ నిధులను నొక్కేస్తే ఎలా ఉంటుందో తెలుసా? సరిగ్గా అదే జరిగింది ఇక్కడ. ఆ 1700 కోట్ల రూపాయల మంచు నీళ్ల వెనక నడిచిన అసలు కథ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కష్టాన్ని చూడాలి. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ప్రతి ఇంటికి మంచి నీరు ఇచ్చే స్కీమ్ ఏపీలో అట్టకెక్కింది. గడువు కూడా ముగిసిపోయే పరిస్థితి వచ్చింది. కానీ మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పట్టుబట్టారు. తానే స్వయంగా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను కలిసి కాళ్ళు అరిగిపోయేలా తిరిగి ఏపీ కోసం ఈ పథకం గడువును పొడిగించడమే కాకుండా కేంద్రం నుంచి అక్షరాల 1700 కోట్ల రూపాయల నిధులను రాబట్టారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉద్దేశం చాలా మంచిది. రాష్ట్రంలో ఎప్పటి నుంచో బిల్లులు రాక అల్లాడిపోతున్న చిన్న చిన్న సబ్ కాంట్రాక్టర్లకు ఈ 1700 కోట్లు పనిచేస్తే వాళ్ళ కడుపు నిండుతుంది, పనులు కూడా స్పీడ్ అందుకుంటాయి అనుకున్నారు. ఇక్కడి దాకా సీన్ అంతా మగధీర సినిమాలో హీరో ఎంట్రీ లాగా చాలా బాగుంది. కానీ అసలైన ట్విస్ట్ ఇక్కడే రివర్స్ అయింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచి నిధులు తెచ్చిన ఆనందంలో ఉండగానే వెనకాల కొందరు అధికారులు, పంచాయతీరాజ్ శాఖలోని ఒక బడాబాబు, ఐరన్ హ్యాండ్ కాంట్రాక్టర్ కలిసి ఒక స్కెచ్ వేశారు. డిప్యూటీ సీఎం కి ఆయనకు నమ్మకస్తులైన వాళ్లకు కనీస సమాచారం కూడా లేకుండా గప్చుప్ గా ఆ 1700 కోట్ల రూపాయలని మొత్తంగా ఆ ఒక్క బడా కాంట్రాక్టర్ ఖాతాకే బదిలీ చేశారు. అంటే చెట్టు నాటింది ఒకరు, నీళ్లు పోసింది ఒకరు, కానీ కాయలు కోసుకుపోయింది మాత్రం ఇంకొకరు అన్నమాట. ఈ విషయం పాపం పవన్ కళ్యాణ్ కి కూడా తెలియదు. ఆయనకు ఎప్పుడు తెలిసిందంటే, బిల్లులు రాక విసిగిపోయిన చిన్న కాంట్రాక్టర్లంతా మంగళగిరిలోని జనసేన ఆఫీస్ ముందు వచ్చి ధర్నాకు దిగినప్పుడు, సార్ మీరు నిధులు తెచ్చారు అన్నారు కదా, మాకేమో పైసా రాలేదు, మొత్తం అమౌంట్ ఒకే పెద్ద కాంట్రాక్టర్ అకౌంట్కి వెళ్ళిపోయిందని వాళ్ళు మొరపెట్టుకునేసరికి జనసేనానికి మైండ్ బ్లాక్ అయింది. ఇక అప్పటిదాకా నిగ్రహంగా ఉన్న పవన్ కళ్యాణ్ కి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అవినీతి లేని పాలన అందిస్తాం, పారదర్శకత తెస్తామని ప్రజలకు మాట ఇచ్చి తీరా చూస్తే తన శాఖలోని తనకు తెలియకుండా ఇంత పెద్ద స్కామ్ జరుగుతోందా? తన సొంత శాఖలోనే అధికారులు తన మాట వినకుండా ఎవరికో లొంగిపోతారా అని పవన్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఆయన కోపం ఏ రేంజ్ కు వెళ్ళిందంటే, కూటమిలో వాతావరణం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. దీంతో సీన్ అర్థం చేసుకున్న టీడీపీ పెద్దలు వెంటనే అలర్ట్ అయ్యారు. కూటమిలో ఎక్కడ గ్యాప్ వస్తుందో అని భయపడి ఒక సీనియర్ మంత్రి స్వయంగా పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి రాయభారం నడిపారు. సార్ పొరపాటు జరిగిపోయింది, మా వాళ్ళు కాస్త అది ఉత్సాహం ప్రదర్శించారు, క్షమించండి, ఇకపై ఇలాంటి తప్పులు జరగవని సదరు మంత్రి హామీ ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ కాస్త శాంతించారు. కానీ లోపల జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయింది. ఇక్కడే పవన్ కళ్యాణ్ ఇంకో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. తమిళనాడులో విజయ్ పార్టీ పెట్టి సక్సెస్ అయిన తర్వాత తనపై కూడా జనసేన లోపల బయట పొలిటికల్ గా ఒత్తిడి పెరుగుతోందని అన్నారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? కూటమి ధర్మం కోసం నేను తగ్గి ఉంటున్నాను అని నన్ను తక్కువ అంచనా వేకండి, నా వెనక ఒక పెద్ద సైన్యం ఉంది, నాకు ఆత్మగౌరవం ఉంది అని చంద్రబాబుకి, లోకేష్ కి ఇండైరెక్ట్ గా హెచ్చరికలు పంపారన్నమాట. దీనికి తోడు పొలిటికల్ సర్కిల్స్ లో ఇంకో హాట్ టాపిక్ నడుస్తుంది. మొన్న పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి మాజీ సీఎం జగన్ మీద చర్యలు తీసుకోండి అని హోంమంత్రి అమిత్ షాను కోరితే అమిత్ షా పెద్దగా స్పందించలేదంట. పైగా చంద్రబాబు కంటే జగనే నమ్మకస్తుడు అనే తరహాలో పవన్ కళ్యాణ్ కు కాస్త హితబోధ చేసి పంపించారనే టాక్ ఏపీ రాజకీయ వర్గాల్లో తెగ హల్చల్ చేస్తుంది. ఒకవైపు ఢిల్లీలో ఇలాంటి సమాధానాలు వస్తుంటే, ఇంకోవైపు సొంత శాఖలో తనకు తెలియకుండానే 1700 కోట్ల నిధులు గోల్మాలవుతుంటే, అటు చంద్రబాబు పాలన, కీలక నిర్ణయాలు ఆయన చేతుల్లో కాకుండా వారసుడి చెప్పు చేతుల్లోకి వెళ్లిపోతున్నాయనే ప్రచారం నిజమేనా అనే అనుమానాలు ప్రజల్లో బలపడుతున్నాయి. చూసారుగా, ఏపీ కూటమి ప్రభుత్వంలో పైకి అంత ప్రశాంతంగా కనిపిస్తున్నా లోపల మాత్రం నిధుల వేట, వారసత్వ రాజకీయం గట్టిగానే నడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తెచ్చిన 1700 కోట్లకు ఆయనకే తెలియకుండా బదిలీ చేయడం ఎంతవరకు కరెక్ట్? పవన్ కళ్యాణ్ కూటమి కోసం ఇంకా ఎంతకాలం ఇలాంటి విషయాలను భరిస్తూ నిగ్రహం వహించాలి? ఒకవేళ జనసేన కార్యకర్తల ఆత్మగౌరవానికి దెబ్బ తగిలితే పవన్ కళ్యాణ్ ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.